పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన కూతురికి గత సంవత్సరం నుండి మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది. ఫామ్ హౌస్ల్లో కానీ, బేస్మెంట్లలో కానీ, సర్వీస్ అపార్ట్మెంట్లో కానీ, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయాన ఆయన కొడుకే చేసిండు. ఆ తండ్రి దగ్గరికి సంగప్ప అనే ఒక జర్నలిస్టు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకుపోయినరు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసింది. అది మీ అందరికీ ఇక్కడ 4-5 సార్లు దీని గురించి మాట్లాడినాం. దాని తర్వాత ఆ నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ కావడం, ఇప్పుడు ఆయన చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అయితే నిజానికి దీనికి మే 8వ తారీఖు నాడు ఇవాళ జూన్ 12వ తారీఖు. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది. మరి A2, A3 ఏమైనరు? ముఖ్యంగా సరే A2 దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి ఒక 2 నిమిషాలు లేట్గానే పోదాం. A3 సంగప్పను పట్టుకోవాలి కదా. ఎందుకంటే సంగప్పకి ఈ విషయం అంతా తెలుసు. ఆ సంగప్పను పట్టుకొని ఆయన పట్టుకోకపోయినా ఆయనకు నోటీస్ ఇచ్చి, బాబు ఒకసారి నువ్వు పొల్యూషన్కి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఒక క్వశ్చనైర్ తయారు చేసి, ఆయనకు ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి, నువ్వు ఇవన్నీ చేసినావా? మరి ఆ అమ్మాయి తన 161 స్టేట్మెంట్లో, తల్లి పోలీస్ కంప్లైంట్లో, తల్లి ప్రెస్కి ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాసింది. 164 స్టేట్మెంట్ హానరబుల్ మెజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మమ్ములను సంగప్ప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారింటికి, హైదరాబాద్లో ఉండే ఇంటికి తీసుకొని పోయిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ తల్లి కూడా చెప్పింది. ఇంకా ఇంతకన్నా విలువైన సాక్ష్యము ఏం కావాలి, విలువైన ఆధారం ఏం కావాలి? సో సంగప్ప గారికి నోటీస్ ఇచ్చి, అయ్యా సంగప్ప మరి నువ్వు బండి సంజయ్ గారింటికి తీసుకుపోయినావా లేదా అని అడగాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదిగా. ఇంతవరకు అడిగినట్టుగా మా దగ్గర అయితే సమాచారం లేదు. అడిగుంటే అడిగినామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు డీసీపీ కూకట్పల్లి శ్రీమతి రితిరాజ్ గారికి పర్సనల్గా సూపర్వైజ్ చేయమని ఒక మెమో ఇచ్చారు. మిగతా అన్ని కేసులనేమో సిట్ వేస్తున్నారు. ఈ పోక్సో కేసులో మాత్రం ఇప్పటి వరకు కూడా సిట్ వేయకుండా మీరు డీసీపీ కూకట్పల్లి పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆ పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ మీదనే వదిలేసిండ్రు ఇవన్నీ కూడా. సో సంగప్ప గారిని విచారించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న వాళ్ళకే నోటీసు, ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు, ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి, ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా. ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి.